గోదావరిలో పులస చేపల జాడ లేకపోయినా యానం మార్కెట్లో మాత్రం పుష్కలంగా లభ్యమవుతున్నాయి. పులస చేప వచ్చిందంటే చాలు యానం మార్కెట్లో సందడి మామూలుగా ఉండటం లేదు. ఆ చేప రికార్డు బ్రేక్ చేస్తుందా? చేపను ఎవరు దక్కించుకుంటారో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. పులసల లభ్యత విపరీతంగా తగ్గడంతో అరకొర దొరికే పులసలను దక్కించుకునేందుకు వేలంపాటలో పోటీ పడుతున్నారు. తాజాగా ఓ మత్స్యకారుడికి కేజీ 200 గ్రాముల బరువున్న పులస చిక్కింది. దానిని మార్కెట్లో వేలంపాట నిర్వహించగా ఏకంగా 18,000 పలికింది. ఈ పులసలకు ఉభయ గోదావరి జిల్లాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గోదావరికి ఎర్ర నీరు వచ్చినప్పుడు మాత్రమే ఇవి దొరుకుతాయి. సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి వచ్చే పులస చేపలు వరద నీటికి ఎదురీదడం వల్ల మంచి టేస్ట్ వస్తుందట. అయితే ఈ ఏడాది తమను గంగమ్మ పెద్దగా కరుణించడం లేదని జాలర్లు చెబుతున్నారు. ఈ చేపలకు ఉన్న విపరీతమైన డిమాండ్ను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కోల్కతా, హౌరా నుంచి ఇలస చేపల్ని తెచ్చి విక్రయించేస్తున్నారు. రంగు, వాసన ఒకేలా ఉండే విలస, పులస చేపల రుచి, తాజాదనంలో తేడా ఉంటుంది. గోదావరిలో దొరికే పులస తాజాగా వండితే ఎంతో రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడి మార్కెట్లో సైజును బట్టి 600 నుంచి 1300 వరకు ధర పలుకుతున్నాయి. బంగాళాఖాతంలో వేటాడే విలసల్ని హౌరా పరిసరాల నుంచి రైలు మార్గంలో కాకినాడ, అక్కడి నుంచి గూడ్స్ ఆటోల్లో తెచ్చి విక్రయిస్తున్నారు.